ప్రపంచంలో భారత ఆర్థిక శక్తిగా బలపడుతోంది. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. జీడీపీలో జపాన్ ని వెనక్కి నెట్టి భారత్ 4వ ర్యాంక్ దక్కించుకుంది. భారత జీడీపీ $4 ట్రిలియన్ చేరుకోవడంతో అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత్ 4వ స్థానంలో నిలిచింది. నిన్న 10వ నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన జీడీపీపై ప్రస్తావించారు. పెట్టుబడుల దృష్టిని భారత్ ఆకర్షించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఇదే విధంగా మనం ముందుకు సాగితే మరో 3 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమన్నారు నీతి ఆయోగ్ సీఈఓ. ఈ టార్గెట్ రీచ్ కావాలంటే మూలధన వ్యయాల పెంపు, సులభతర వ్యాపార నిర్వహణ సాధించాలన్నారు. వ్యాపార నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు. కార్మికులతో తయారీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఇది సాధ్యమవుతున్నారు. మరోవైపు ప్రపంచ మార్కెట్పై దృష్టి సారించడం వంటి చర్యలు ఎంతో కీలకమన్నారు ఆయన. మరోవైపు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. వికసిత భారత్ వైపు ఇది అతిపెద్ద అడుగని అన్నారు. దీన్ని సాకారం చేసిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నేళ్లలోనే భారత్ 3వ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.